पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। సరే రండి. కూర్చోబెట్టి ఇక్కడికి కూర్చో. ఇక్కడ నువ్వు నుంచుంటావా ఇలాగ నుంచో ఒకసారి మరి వెళ్ళి ముందరగా ప్రార్థన. కొంచెం టైం తొందరగా అయిపోతుంది. వాళ్ళు 12 అయిపోయింది. రండి. అప్పుడు మళ్ళీ కూర్చోండి. సరే పోలేండి, పర్వాలేదు. వీలైనంత తొందరగా. ఈసారి తక్కువే, అంటే తేలిగ్గానే ఉన్నాయి ఈసారి, చూశాను. రండి. ప్రార్థన ముందర. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధ్యాన శ్లోకాలు. కొంచెం స్పీడ్గానే చదువుదాం. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహా పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురతాం సర్వసంపత్ప్రదాం. మనం కిందటి తరగతిలో 131 వరకు చేసాం. ఇవాళ 132 శ్లోకం నుంచి ఫస్ట్ చదువుతాను, వినండి. అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. తేలిగ్గానే ఉంది. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలి ప్రియా. సో అందరం కలిసాము, ఎక్కువ మంది కూడా లేరు కాబట్టి కలిసాము, తొందరగా అయిపోయింది. అన్నద అన్నద వసుధ వసుధ వృద్ధ వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. ఆత్మైక్య స్వరూపిణి. ఇప్పుడు మొత్తం లైన్ మొత్తం
అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. నెక్స్ట్ బృహతి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రాహ్మీ బ్రహ్మానంద బ్రహ్మానంద బలిప్రియా. బలిప్రియా. మొత్తం లైన్ బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా. మొత్తం శ్లోకం మొత్తం ఒకసారి. అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా. అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా. వసుధా అది ధా కదా, ధా వినిపించింది. ఎవరో ధా అన్నారు. పాకాణం లేదు. ఉందండి. ఓకే, దీంట్లో లేదు నాది అసలు. వసుధా. వసుధా నేను- వసుధా నేను దానే చదివాను. అదే దానే వినిపించింది. వసుధా దా లేదు తీసేయండి. తీసేయాలి, దా అనే పెట్టుకోవాలి. సో ఇది అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా. అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా. దీంట్లో మొత్తం 9 నామాలు. అన్నద 1, వసుధ 2, వృద్ధ 3, బ్రహ్మాత్మైక్య స్వరూపిణి 4, బృహతి 5, బ్రాహ్మణి 6, బ్రాహ్మీ 7, బ్రహ్మానంద 8, బలిప్రియ 9. మొత్తం 9 నామాలు. కూర్చోండి, ఒక్కొక్కళ్ళు 2 శ్లోకాలు. ఎక్కువ మంది లేరు కదా. నెక్స్ట్ భాషా రూప. భా అక్కడ మహాప్రాణము ఒత్తి పలకాలి. భాష ష అన్నది షట్కోన్ వల్ల ష. సో భాషా రూప బృహత్ సేన. బృహత్ సేన భావ వివర్జిత. సో 2 భాలు భావ భావ రెండిట్లో కూడా మహాప్రాణాలు. సో ఇది భాషా రూప బృహత్ సేన భావ వివర్జిత. తర్వాత సుఖారాధ్య. సుఖ అక్కడ మహాప్రాణము, తర్వాత రా, తర్వాత అక్కడ సుఖారాధ్య శుభకరి. శుభ భా అక్కడ మహాప్రాణం. శుభకరి శోభన సులభ గతి. సో శోభన ష అన్నది ఇక్కడ శకుంతల ష, తర్వాత భా మహాప్రాణము. శోభన సులభ మళ్ళీ మహాప్రాణం సులభ గతి. ఓకే, సో మొదటి ఒక్కొక్కటి చెప్తాను నామం అనండి. భాషారూప భాషారూప బృహత్సేన బృహత్సేన భావ వివర్జిత. భావ వివర్జిత. మొత్తం లైన్ భాషారూప బృహత్సేన భావ వివర్జిత. భాషారూప బృహత్సేన భావ వివర్జిత. నెక్స్ట్ సుఖారాధ్య. సుఖారాధ్య 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 శుభకరి శుభకరి శోభనా సులభాగతి. శోభనా సులభాగతి. శోభనా సులభాగతి. శోభనా సులభాగతి. మొత్తం లైన్ ఇప్పుడు సుఖారాధ్య శుభకరి శోభనా సులభాగతి. సుఖారాధ్య సుఖకరి శోభనా సులభాగతి. మొత్తం శ్లోకం ఇప్పుడు భాషారూప బృహత్సేన భావ వివర్జిత
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి. ఆశారూపా బృహత్సేనా భావా భావ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి. రెండో లైన్ ఇంకోసారి, రెండో లైన్. సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి. సుఖారాధ్య, సుఖారాధ్య మహాప్రాణం ధ్య. ఓకే, సుఖారాధ్య. సో మొత్తం దీంట్లో 6 నామాలు. భాషా రూప ఒక నామము, బృహత్ సేన రెండో నామము, భావ వివర్జిత 3, తర్వాత సుఖారాధ్య 4, శుభకరి 5, శోభనా సులభా గతి 6. మొత్తం 6 నామాలు. మీరండి. నెక్స్ట్ ది రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి షా అన్నది అక్కడ శకుంతల ష. తర్వాత రాజ్యదాయిని, రాజ్యదాయిని, రాజ్య వల్లభ, లా కింద లావత్తు, వల్లభ, భా అన్నది మహాప్రాణం కాబట్టి ఇది రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ. తేలిగ్గానే ఉంది కదా, అందరం కలిసి. రాజ్య తర్వాత రాజత్ కృప, రాజత్ కృప. తర్వాత రాజపీఠ నివేశిత నిజాశ్రిత. అక్కడ రాజపీఠ దగ్గర ఠా మహాప్రాణము, నివేశిత ఆశా అన్నది శకుంతల ష. తర్వాత నిజాశ్రితలో కూడా షా అన్నది శకుంతల ష. సో దీన్ని రాజత్ కృప, రాజత్ కృప. సో నెక్స్ట్ ఇది మొత్తం ఒకటే నామము, కలిపి అనాలి. నేను అన్న తర్వాత అనండి. రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజపీఠ నివేశిత నిజాశ్రిత. నిజాశ్రిత లేదు, శ్రిత. ఓ ఆశ్రిత అనుంది. సో నిజాశ్రిత దీర్ఘం చేసుకో, తీసేసి దీర్ఘం చేసుకో. నిజాశ్రిత రెండు మీనింగ్స్ సేమే దానికి. బట్ నేను చదివిన దాంట్లో, అంటే నేను నేర్చుకున్న చోట నిజాశ్రిత అని అర్థాలు సమానమే. సో కాబట్టి ఈ లైన్ మొత్తం ఇప్పుడు చెప్తా. రాజత్ కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. పీఠ ఠా దగ్గర బ్రేక్ తీసుకున్నా, దీర్ఘం రాకూడదు. మళ్ళీ ఇంకోసారి. రాజత్ కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. మొత్తం శ్లోకం చెప్తాను ఇప్పుడు. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్ కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజ్యలక్ష్మి రాజదాయిని రాజ్యవల్లభ రాజత్ కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. శ్రిత కాదు, నిజాశ్రిత. సో దీంట్లో మొత్తం 5 నామాలు. ఒకటి రాజరాజేశ్వరి, రాజ్యదాయిని 2, రాజ్యవల్లభ 3, రాజత్ కృప 4. ఆ తర్వాత మొత్తం అంతా ఒకటే నామం. రాజపీఠ నివేశిత నిజాశ్రిత మొత్తం ఒకటే నామం. సో కాబట్టి మొత్తం 5 నామాలు. తర్వాత రాజ్యలక్ష్మి అనద్దు, చెప్పనండి. ఎందుకంటే ఇక్కడ విసర్గ తర్వాత మళ్ళీ కా ఉంది కాబట్టి హాఫ్ విసర్గ పలకాలి. సో రాజ్యలక్ష్మి కోశనాథ అన్నది మహాప్రాణము. విసర్గ ఉంది, నాకు లేదండి. ఓకే. సో విసర్గ ఉంది, పెట్టుకోండి. విసర్గ ఎలా పలకాలో చెప్తాను. విసర్గ పెట్టుకోండి. రాజ్యలక్ష్మి కోశనాథ. అక్కడ వచ్చినటువంటి షా అన్నది శకుంతల ష, నాథ అన్నది ఠా మహాప్రాణము.
చతురంగ బలేశ్వరి, చతురంగ బలేశ్వరి. రా తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత గా ఉంది కాబట్టి పంచమాక్షరం రంగ, చతురంగ బలేశ్వరి. ఓకే, సో ఇది రాజలక్ష్మీ కోశనాథ. సో అక్కడ విసర్గ హాఫ్ పలకాలి. సో ఇది రాజలక్ష్మీ కోశనాథ అనండి. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి, చతురంగ బలేశ్వరి, చతురంగ బలేశ్వరి. చతురంగ బలేశ్వరి. ఇప్పుడు మొత్తం లైన్ రాజలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి. ఇంకొకసారి అనండి గట్టిగా. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి. నాథ కాదు, నాథ, థ రావాలి, నాథ. మళ్ళీ ఇంకొకసారి రాజలక్ష్మి లక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి. నెక్స్ట్ ది సామ్రాజ్యదాయిని, సామ్రాజ్యదాయిని, సత్యసంధా, సత్యసంధా, సత్యసంధా. సత్యసంధా. అన్నది మహాప్రాణం, ఒత్తి పలకాలి. సత్యసంధా, సత్యసంధా, సాగర మేఖలా. సాగర మేఖలా. అన్నది మహాప్రాణం, ఒత్తి పలకాలి. సో మొత్తం లైన్ ఇప్పుడు సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖలా. సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖలా. ఇప్పుడు మొత్తం శ్లోకం ఒకసారి. రాజలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖలా. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖలా. సో మొదటి లైన్ లో రాజలక్ష్మి కోశనాథ దగ్గర 8 అక్షరాలు అవుతాయి, అక్కడ బ్రేక్ చేయొచ్చు. రెండో దాంట్లో అవ్వదు కాబట్టి కంటిన్యూస్ గా అనాలి. రెండో లైన్ లో సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల అని కంటిన్యూస్ గా అనాలి. సో దీంట్లో మొత్తం 6 నామాలు. రాజ్యలక్ష్మీ ఒక నామము, కోశనాథ రెండో నామము, చతురంగ బలేశ్వరి 3, సామ్రాజ్యదాయిని 4, సత్యసంధ 5, సాగర మేఖల 6 నామాలు. నెక్స్ట్ దీక్షిత దైత్య శమని, ఆవిడ వస్తారు. దీక్షిత దీక్షిత తర్వాత దైత్య శమని, షా అన్నది అక్కడ శకుంతల ష. దైత్య శమని సర్వ లోకవ శంకరి, సర్వ లోకవ శంకరి. షా తర్వాత అనుస్వారము, తర్వాత క కాబట్టి పంచమాక్షరము శంకరి అనాలి. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి షా అన్నది శకుంతల. సర్వలోకవ శంకరి ఒకటే నామం, ఒకటే నామం. ఓకే, నేను చెప్తాను ఆ నామం, అప్పుడు నోట్ చేసుకోండి. దీక్షిత దైత్య శమని సర్వలోకవ శంకరి. తర్వాత సర్వార్థ దాత్రి, సర్వార్థ అన్నది అక్కడ మహాప్రాణము, ఒత్తి పలకాలి. దాత్రి తర్వాత దా అన్నది మామూలు దానే అల్ప ప్రాణము. దాత్రి సర్వార్థ దాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. సచ్చి చా కింద చ వచ్చు, ఒత్తు చ కింద చ. సో సచ్చిదానంద రూపిణి. ఇప్పుడు అందరూ కలిసే అందాం, తేలిగ్గానే ఉంది కాబట్టి. దీక్షిత దైత్య శమని
दीक्षिता दैत्यशमनी దీక్షితా దైత్య శమని दीक्षिता दैत्यशमनी సర్వలోకవశంకరీ सर्वलोकवशङ्करी సర్వలోకవశంకరీ. सर्वलोकवशङ्करी ఇప్పుడు మొత్తం లైన్ దీక్షితా దైత్య శమని సర్వలోకవశంకరీ. दीक्षिता दैत्यशमनी सर्वलोकवशङ्करी నెక్స్ట్ ది సర్వార్థ सर्वार्थ సర్వార్థ सर्वार्थ దాత్రి दात्री దాత్రి दात्री కలిపి సర్వార్థదాత్రి सर्वार्थदात्री సర్వార్థదాత్రి सर्वार्थदात्री సావిత్రి सावित्री సావిత్రి सावित्री సచ్చిదానందరూపిణి सच्चिदानन्दरूपिणी సచ్చిదానంద రూపిణి. सच्चिदानन्दरूपिणी మొత్తం లైన్ సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. सर्वार्थदात्री सावित्री सच्चिदानन्दरूपिणी ఇప్పుడు మొత్తం శ్లోకం దీక్షితా దైత్య శమని సర్వలోకవశంకరీ సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి. दीक्षिता दैत्यशमनी सर्वलोकवशङ्करी सर्वार्थदात्री सावित्री सच्चिदानन्दरूपिणी దీంట్లో మొత్తం 6 నామాలు. దీక్షిత ఒక నామము, దైత్య శమని రెండో నామము, సర్వలోకవశంకరీ అదంతా కలిపి ఒక నామం. తర్వాత సర్వార్థదాత్రి ఒక నామము, సావిత్రి ఇంకోటి, సచ్చిదానంద రూపిణి మరో నామం. సో మొత్తం 6 నామాలు. ఇది దీక్షిత దైత్య శమని దగ్గర బ్రేక్ తీసుకొచ్చి అక్కడికి 8 అక్షరాలు అవుతాయి. అలాగే సర్వార్థదాత్రి సావిత్రి దగ్గర 8 అక్షరాలు అవుతాయి, అక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ రండి. దేశ కాల పరిచ్ఛిన్న, దేశ అనొద్దు అప్పుడే మీరు చెప్పండి. దేశ కాల పరిచ్ఛిన్న. సో దేశ షా అక్కడ శకుంతల షా, తర్వాత కాల పరిచ్ఛిన్న. ఆ మొదటి చ మామూలు అల్ప ప్రాణం చ, రెండో చ వచ్చేసి మహాప్రాణం చ. కాబట్టి పరిచ్ఛిన్న దీర్ఘం ఉంది, నా కింద నా వద్దు, తర్వాత దీర్ఘం. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సర్వమోహిని. సో ఇది మొత్తం లైన్. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని देशकाल పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. ఇంకోసారి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. నెక్స్ట్ లైన్ సరస్వతి सरस्वती శాస్త్రమయీ शास्त्रमयी గుహాంబా गुहाम्बा గుహ్యరూపిణి गुह्यरूपिणी గుహ్యరూపిణి. गुह्यरूपिणी సెకండ్ లైన్ మొత్తం సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. सरस्वती शास्त्रमयी गुहाम्बा गुह्यरूपिणी ఇప్పుడు మొత్తం శ్లోకం దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ
గుహాంబా గుహ్యరూపిణి దేశకాలా పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. ఇట్లా మొత్తం 7 నామాలు. దేశకాల పరిచ్ఛిన్న ఒక నామము, సర్వగా 2, సర్వమోహిని 3, సరస్వతి 4, శాస్త్రమయీ 5, గుహాంబ 6, గుహ్య రూపిణి 7. మొత్తం 7 నామాలు. నెక్స్ట్ కొంచెం నెమ్మదిగా చెప్తాను. సర్వోపాధి వినిర్ముక్త అన్నప్పుడే సో సర్వోపాధి ధా అన్నది మహాప్రాణము ఒత్తి పలకాలి. సర్వోపాధి వినిర్ముక్త తా దీర్ఘం. తర్వాత సదా శివ పతివ్రత శివ అక్కడ శకుంతల కాబట్టి ఇది సర్వోపాధి వినిర్ముక్త సదా శివ పతివ్రత. సర్వోపాధి వినిర్ముక్త సదా శివ పతివ్రత. ఇంకొకసారి సర్వోపాధి వినిర్ముక్త సదా శివ పతివ్రత. నెక్స్ట్ లైన్ సంప్రదాయేశ్వరి సంప్రదాయేశ్వరి అక్కడ శకుంతల సంప్రదాయేశ్వరి సాధ్వి అక్కడ మహాప్రాణం సాధ్వి. తర్వాత గురుమండల రూపిణి సో ఈ లైన్ సంప్రదాయేశ్వరి సాధ్వి ఈశ్వరి సాధ్వి సంప్రదాయేశ్వరి సాధ్వి సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి సో ఇప్పుడు మొత్తం శ్లోకం. సర్వోపాధి వినిర్ముక్త సదా శివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. సర్వోపాధి వినిర్ముక్త సదా శివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. దీంట్లో మొత్తం 6 నామాలు. సో మొదటిది సర్వోపాధి వినిర్ముక్త ఒక నామము, సదా శివ పతివ్రత 2వ నామము, సంప్రదాయేశ్వరి 3, సాధ్విలో యాక్చువల్గా 2 నామాలు ఉన్నాయి. సాధ్విలో 2 నామాలు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ 2 అయిపోయినాయి అవి సాధ్వి. తర్వాత గురుమండల రూపిణి 6వ నామం. మొత్తం 6 నామాలు అయిపోయినాయి. నెక్స్ట్ సాధ్విలో 2 నామాలు ఉంటాయి, సంధి జరిగింది అక్కడ కాబట్టి 2 సాధు ప్లస్ ఈ అని 2 నామాలు. మీరు నామాలు చదివినప్పుడు కూడా మీకు అక్కడ సాధునే నమః అని వస్తుంది, తర్వాత యై నమః అని వస్తుంది, యై నమః అని వస్తుంది. కాబట్టి 2 నామాలు మొత్తం 6. సర్వోపాధి వినిర్ముక్త 1, సదాశివ శివ పతివ్రత 2, సంప్రదాయేశ్వరి 3, సాధ్విలో 2, ఆ తర్వాత గురుమండల రూపిణిలో అది 1. సో మొత్తం 6 నామాలు. నెక్స్ట్ కులోత్తీర్ణ కులోత్తీర్ణలో కులోత్తీర్ణ తా కింద తా అవుతుంది కాబట్టి కులోత్తీర్ణ అని పలకాలి. మళ్ళీ కులోత్తీర్ణ హగారాధ్య. దీంట్లో భా మహాప్రాణం, అలాగే మధ్యలో ధా మహాప్రాణం. సో హగారాధ్య మాయా మధుమతి. మధుమతిలో ధా మహాప్రాణం, మధుమతి మహి. ఓకే, సో లైన్ మొత్తం కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి.
కులోత్తీర్ణా భగరాధ్యా మాయా మధుమతీమయీ ఇంకొకసారి ఇలా మీరు కొంచెం గట్టిగా అనాలి, నాకు వినిపించాలి. భగరాధ్యా మాయా మధుమతీమహీ. నెక్స్ట్ గణాంబ. గణాంబ గుహ్యకారాధ్య. గుహ్యకారాధ్య అక్కడ తర్వాత కోమలాంగి. లా తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత గ ఉంది కాబట్టి పంచమాక్షరం. కోమలాంగి గురుప్రియ. గురుప్రియ. సో ఒక్కొక్క నామం చెప్తాను అనండి. గణాంబా. ఘనాంబా గణాంబా గణాంబా గుహ్యకారాధ్య. గుహ్యకారాధ్య 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 కోమలాంగి. కోమలాంగి 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 గురుప్రియ. గురుప్రియ గురుప్రియ. గురుప్రియ. మొత్తం లైన్ ఇప్పుడు. గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. ఘనాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. మొత్తం ఇప్పుడు శ్లోకం. కులోత్తీర్ణా భగారాధ్య మాయా మధుమతీమహీ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. కులోత్తీర్ణా భగరాధ్య మాయా మధుమతీమహీ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. దీంట్లో మొత్తం 9 నామాలు. సో కులోత్తీర్ణ ఒక నామము, తర్వాత భగారాధ్య ఇంకో నామము, మాయా ఇంకోటి, మధుమతి 4, మహి 5, గణాంబ 6, గుహ్యకారాధ్య 7, కోమలాంగి 8, గురుప్రియ 9. మొత్తం 9 నామాలు. రండి తర్వాత నెక్స్ట్ది 140వ శ్లోకం. స్వతంత్ర సర్వతంత్రేషి. సో షా అక్కడ శకుంతల ష. సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి రూపిణి. నెక్స్ట్ లైన్. సనకాది సమారాధ్య. అక్కడ మహాప్రాణి. సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని. శివ షా అక్కడ శకుంతల ష. శివ జ్ఞాన ప్రదాయిని. సో అందరం కలిసి అనొచ్చు, తేలిగ్గానే ఉంది కాబట్టి. సో ఇక్కడ స్వతంత్ర. స్వతంత్ర 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 సర్వతంత్రేషి సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి రూపిణి. మొత్తం లైన్. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. సనకాది సమారాధ్య. సనకాది సమారాధ్య సనకాది సమారాధ్య సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని. శివ జ్ఞాన ప్రదాయిని. శివ జ్ఞాన ప్రదాయిని. శివ జ్ఞాన ప్రదాయిని. ఈ లైన్ పూర్తిగా. సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని. సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని. మొత్తం శ్లోకం. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని.
తంత్రా సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని. సో దీంట్లో మొత్తం 5 నామాలు. స్వతంత్ర ఒక నామము, సర్వతంత్రేషి ఇంకో నామము, దక్షిణామూర్తి రూపిణి మూడో నామము, సనకాది సమారాధ్య 4, శివ జ్ఞాన ప్రదాయిని 5వ నామం. మొత్తం 5 నామాలు. నెక్స్ట్ చిత్ కళానంద కలిక. చిత్ కళానంద కలిక. సో చిత్ కళానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి. ప్రేమ రూప ప్రియంకరి. ప్రియంకరిలో యా తర్వాత అనుస్వారము, తర్వాత క ఉంది కాబట్టి అక్కడ ప్రియంకరి. సో ఇది ఎలా అంటే చిత్కళానంద కలిక అని. కళానంద కలిక చిత్కళానంద కలిక కళానంద కలిక ప్రేమ రూపా ప్రియంకరి. ప్రేమ రూప ప్రియంకరి ప్రేమ రూపా ప్రియంకరి. ప్రేమ రూప ప్రియంకరి. ఇప్పుడు మొత్తం లైన్ చిత్కళానంద కలిక ప్రేమ రూపా ప్రియంకరి. చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి. నెక్స్ట్ లైన్ నామ పారాయణ ప్రీత. నామ పారాయణ ప్రీత నామ పారాయణ ప్రీత నామ పారాయణ ప్రీత నంది విద్యా. నంది విద్యా నంది విద్యా నంది విద్యా నటేశ్వరి. నటేశ్వరి అక్కడ శకుంతల నటేశ్వరి. నటేశ్వరి. ఇప్పుడు మొత్తం లైన్ నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. నంది విద్యా. నంది విద్యా నటేశ్వరి. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం శ్లోకం చిత్కళానంద కలిక ప్రేమ రూపా ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. విద్యా జా వినిపిస్తుంది, జా అన్నప్పుడు విద్యా నటేశ్వరి. ఓకే, నంది విద్యా నటేశ్వరి. సో దీంట్లో మొత్తం ఎన్నోది 141. సో 7 నామాలు. అక్కడ చిత్కళానంద కలికాలో 2 నామాలు ఉన్నాయి. చిత్కళ ఒక నామము, ఆనంద కలిక అన్నది 2వ నామం. కానీ ఆ పలకం మనం. సో చిత్కళానంద కలిక అని ఒకే దీంట్లో పలుకుతాం. నెక్స్ట్ నామము ప్రేమ రూప, ఆ తర్వాత ప్రియంకరి 4వ నామము, నామపారాయణ ప్రీత 5, నంది విద్య 6, నటేశ్వరి 7. మొత్తం 7 నామాలు. 2 చోట్ల కూడా 2 లైన్లలో కూడా చిత్కళానంద కలిక తర్వాత బ్రేక్ తీసుకోవచ్చు, నామపారాయణ ప్రీత దగ్గర కూడా తీసుకోవచ్చు. 8 అక్షరాలు అయినాయి కాబట్టి అక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, 2 ఉంటే దీర్ఘం, అందుకనే చిత్కళానంద కలిక అని పలుకుతున్నాం. అక్కడక్కడ ఒకటే వస్తుంది. ఒకటి వస్తే ఒకే ఆకారం, 2 వస్తే 2 అంటే దీర్ఘాకారం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ రండి. నెక్స్ట్ రండి. ఏడిపిస్తున్నాడు. సో ఇది నెక్స్ట్ది మిథ్యా. మిథ్యా అనేది ఒత్తి పలకాలి, మహాప్రాణం. నేను చదువుతాను, చదివిన తర్వాత చెప్తాను. మిథ్యా జగదధిష్ఠాన. ఆవిడ వస్తే మళ్ళీ వస్తారు. వెళ్ళిపోతుంది. సో మిథ్యా
జగదధిష్టాన. సో జగదధిష్టాన అక్కడ మళ్ళీ ధా అన్నది మహాప్రాణం, ష అక్కడ షట్కోన్వాళ ష, తర్వాత ఠా అక్కడ మహాప్రాణం. సో ఇది మిథ్యా జగదధిష్టాన, జగదధిష్టాన మిథ్యా జగదధిష్టాన. మిథ్యా జగదధిష్టాన మిథ్యా కాదు, మిథ్యా. మిత్ యా, మిథ్యా. మళ్ళీ మిథ్యా. జా ఎక్కడ రాకూడదు. ఎక్కడెక్కడైతే మధ్య మిథ్య ఇలా వస్తున్నాయి అక్కడ జా యూజువల్లీ మనకు వచ్చేసింది, బట్ జా రాకూడదు. మిథ్యా జగదధిష్టాన. మిథ్యా తాకి ఒత్తు తాకి ఒత్తు తా. మిథ్యా, మిథ్యా జగదధిష్టాన. ఓకే, మళ్ళీ మిథ్యా జగదధిష్టాన. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా, ముక్తిదా ముక్తిదా, ముక్తిదా ముక్తిదా, ముక్తిదా ముక్తి రూపిణి, ముక్తి రూపిణి ముక్తి రూపిణి. ముక్తి రూపిణి. సో మొత్తం లైన్ మొత్తం చెప్దాం. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. ఇంకొకసారి ఆ లైన్ అన్నట్టు. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. లాస్య ప్రియా, దాస్య ప్రియా లయకరి, లయకరి లజ్జా. లజ్జా అక్కడ జాగ్రత్త జాగ్రత్త. లజ్జా, లజ్జా రంభాది వందిత. రంభాది అక్కడ వందిత భా అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. రంభాది వందిత. రంభాది వందిత. మొత్తం లైన్. లాస్య ప్రియా లయకరి లజ్జా రంభాది వందిత. హాస్య ప్రియా లయకరి లజ్జా రంభాది వందిత. ఇప్పుడు మొత్తం శ్లోకం. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. లాస్య ప్రియా లయకరి లజ్జా రంభాది వందిత. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. లాస్య ప్రియా లయకరి లజ్జా రంభాది వందిత. దీంట్లో మొత్తం 7 నామాలు. మొదటిది మిథ్యా జగదధిష్టాన, తర్వాత ముక్తిదా 2, ముక్తి రూపిణి 3, లాస్య ప్రియ 4, లయకరి 5, లజ్జా 6, రంభాది వందిత 7. మొత్తం 7. ఒకసారి అందరూ కూడా విడివిడిగా మిథ్యా జగదధిష్టాన అనండి. మీరు అన్నట్టు గట్టిగా అనండి. మీరు మిథ్యా అంటున్నారు. మిథ్యా అనండి మేడం. మీరు మిథ్యా జగదధిష్టాన. కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. మీరు కొంచెం దా వస్తాం. నెక్స్ట్ 143. ఓకే, నెక్స్ట్ ది భవదావసుధా వృష్టి. సో భా అక్కడ మహాప్రాణము, మళ్ళీ ధా సుధా దగ్గర ధా మళ్ళీ మహాప్రాణము. వృష్టిలో ష అది షట్కోన్వాద ష కాబట్టి భవదావసుధా వృష్టి. సో ఇది ఇక్కడ విసర్గ ఉన్నది. విసర్గ దగ్గర 8 అక్షరాలు పూర్తవుతున్నాయి. ఒకవేళ దాన్ని అక్కడే బ్రేక్ చేయదలుచుకుంటే విసర్గ పూర్తిగా పలకాలి. లేదు కంటిన్యూస్ గా చదవాలి, తర్వాత ప వచ్చింది కాబట్టి అది విసర్గ హాఫ్ విసర్గ పలకాలి. సో చెప్తాను. నెక్స్ట్ది పాపారణ్య దవానల. అది ఈజీనే, పాపారణ్య దవానల. ఓకే, సో ఇక్కడ పూర్తిగా ఎలా చదవాలి, కంటిన్యూస్ గా చదివినప్పుడు ఎలా చదవాలి అంటే భవదావసుధా వృష్టి పాపారణ్య దవానల. కంటిన్యూ. నాకు ఊపిరి ఆట అక్కడ ఊపిరి అందుకోవాలి. సో ఇంకోసారి భవదావసుధా వృష్టి
పాపారణ్యదవానలా. సుధా వృష్టి పాపారణ్యదవానల. ఇంకొకసారి. అవధావ సుధా వృష్టి పాపారణ్యదవానల. వృష్టిఫ్ అని పలక. వృష్టిఫ్ ఫు అలాగా పలకాలి. ఆ సగం విసర్గ పలికినప్పుడు పెదాలు కొంచెం ఓపెన్ అయినట్టు వృష్టిఫ్ అలా. వృష్టి అని కూడా అనొచ్చా మేడం? అప్పుడు ఎలా పలకాలంటే భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానలా. అక్కడ బ్రేక్ తీసుకుంటే వృష్టి అని పూర్తిగా అయిపోయినాయి. బ్రేక్ తీసుకోవచ్చు. లేదు అంటే కంటిన్యూస్ గా మీరు ఎలా ఫాలో అవుతున్నారో పారాయణంలో అలా కంటిన్యూస్ గా ఫాలో అవ్వండి. ఒకసారి ఒకటి ఇంకోసారి ఇంకోటి కాదు, ఒకటే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు కంటిన్యూస్ గానే చదువుదాం. భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానలా. అవధావ సుధా వృష్టి పాపారణ్యదవానల. నెక్స్ట్ దౌర్భాగ్య. దౌర్భాగ్య భా అక్కడ మహాప్రాణ్యం. దౌర్భాగ్య తుల తూల వాతుల. సో దౌర్భాగ్య తూల వాతుల. తర్వాత జరాధ్వాంత అక్కడ మళ్ళీ మహాప్రాణం. జరాధ్వాంత రవి ప్రభ. రవి ప్రభ. సో మొత్తం లైన్ ఇప్పుడు చెప్తాం. దౌర్భాగ్యతూల వాతుల. దౌర్భాగ్యతూల వాతుల. దౌర్భాగ్యతూల వాతుల. జరాధ్వాంతర విప్రభా. జరాధ్వాంతర విప్రభా. జరాధ్వాంతర విప్రభా. జరాధ్వాంతర విప్రభా. మొత్తం శ్లోకం. భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానలా. దౌర్భాగ్యతూల వాతుల. జరాధ్వాంతర విప్రభా. అవధావ సుధా వృష్టి పాపారణ్యదవానల. దౌర్భాగ్యతూల వాతుల. జరాధ్వాంతర విప్రభా. దీంట్లో మొత్తం 4 నామాలు. భవదావ సుధా వృష్టి ఒక నామము, పాపారణ్య దవానల రెండో నామము, దౌర్భాగ్యతూల వాతుల 3, జరాధ్వాంత రవి ప్రభ 4. ఇక్కడితో అర్థం 12 అయిపోయినాయి. ఓకే సరే, అంటే ఇంకా ఇవాళ తొందరగా అయిపోయింది. ఓకే 1 అయిందండి. 1 అయిందా? ఇప్పుడు 1 అయింది కదా. ఓకే సో ఇక్కడితో ఆపుదాం, పర్వాలేదు. నెక్స్ట్ మళ్ళీ రండి ప్రార్థన క్లోజింగ్ చేసేస్తే ఏకదా మంత్రః యం వైదికా మంత్రదృశ పురాణా ఇంద్రం దేవం మాతరిష్వానుమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివైత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధజైనాః సత్స్త్రీయకాలేతి చ సిక్కసంతః శాస్తేతి ప్రకృతి పురాణ వామేతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రద్వితీయః. శాంతి మంత్రః. ఓం
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः అది అంటే పని చేయట్లేదు అయిపోయింది అయిపోయిందండి